కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకుందాం, ట్రిక్స్ స్మార్ట్గా అప్లై చేద్దాం. నా సోదర సోదరీమణులందరికీ స్వాగతం. ఈరోజు మనం 2026-27 కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఉన్న ముఖ్యమైన నంబర్లు, పథకాలని చాలా సింపుల్గా కొన్ని అద్భుతమైన ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో వివరంగా చూద్దాం. చాలామందికి బడ్జెట్ అనగానే వచ్చే మొదటి ప్రాబ్లం ఇదే కదా. అబ్బో, ఎన్నో నంబర్లు, ఎన్నో కేటాయింపులు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే మాటలు కాదు. కానీ అస్సలు కంగారు పడకండి. ఈ సమస్యకే ఒక సొల్యూషన్తో, కొన్ని సింపుల్ మెమరీ ట్రిక్స్తో ఈ బడ్జెట్ని ఈజీగా డీకోడ్ చేసేద్దాం. సరే, మరి మన విశ్లేషణ మొదలుపెట్టేద్దామా? ఈరోజు మనం మొత్తం 5 ముఖ్యమైన విషయాలు చూస్తాం. ఫస్ట్, బడ్జెట్ బేసిక్స్ ఏంటి, ఆ తర్వాత ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటి, డబ్బులెంతిచ్చారు, తర్వాత వ్యవసాయం, సోషల్ సెక్టార్ మీద ఫోకస్ ఎలా ఉంది, ఇంకా ట్యాక్సులు, మార్కెట్, ఫైనల్గా ఈ నెంబర్ల వెనుకున్న కథేంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఓకే, మన ఫస్ట్ సెక్షన్ బడ్జెట్ బేసిక్స్. అసలు ఈ బడ్జెట్కి మన రాజ్యాంగంలో ఉన్న ఆధారమేంటి, పార్లమెంట్లో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, ఆ విషయాలిప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మనం రోజూ బడ్జెట్ బడ్జెట్ అని అనేస్తుంటాం కదా, కానీ మన భారత రాజ్యాంగంలో ఎక్కడా బడ్జెట్ అనే పదం లేదన్నమాట. ఆర్టికల్ 112 ప్రకారం దీని అసలు పేరు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అంటే వార్షిక ఆర్థిక నివేదిక. ఈ బడ్జెట్ కొన్ని రికార్డులు కూడా క్రియేట్ చేసింది. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వ బడ్జెట్ పెట్టారు. ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ మొరార్జీ దేశాయ్ గారి పేరు మీద ఉంది. ఆయన ఏకంగా 10 సార్లు ప్రవేశపెట్టారు. ఇంకో స్పెషల్ ఏంటంటే, చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక టెక్నికల్గా చూస్తే, ప్రభుత్వం డబ్బులు డ్రా చేయాలంటే ఆర్టికల్ 114 అంటే అప్రోప్రియేషన్ బిల్ పాస్ అవ్వాలి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం ఆర్టికల్ 267 అంటే కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. పార్లమెంట్లో బడ్జెట్ ఆమోదం పొందాలంటే మొత్తం 6 స్టేజెస్ దాటాలి. అవేంటంటే ప్రెజెంటేషన్, డిస్కషన్, స్క్రూటినీ, ఓటింగ్, అప్రోప్రియేషన్ బిల్, ఫైనాన్స్ బిల్. అబ్బో, ఇన్నున్నాయా అనుకుంటున్నారా? దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక మస్తు ట్రిక్ ఉంది. అదేంటంటే, పీడీఎస్ రేషన్ షాప్లో వాఫర్స్ అంటే VAF అమ్ముతున్నారు. చూడండి, పీడీఎస్ అంటే ప్రెజెంటేషన్, డిస్కషన్, స్క్రూటినీ, VAF అంటే ఓటింగ్, అప్రోప్రియేషన్, ఫైనాన్స్. సింపుల్ రైట్. ఇక మన సెకండ్ సెక్షన్కి వచ్చేద్దాం. కీ మిషన్స్ అండ్ అలొకేషన్స్ అంటే ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఏ రంగాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఎంతెంత డబ్బులు కేటాయించింది. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఈ బడ్జెట్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ ఇది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0. మన దేశంలోనే చిప్స్ తయారీని పెంచడానికి దీనికి ఏకంగా 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలొకేషన్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో ఫైట్ చేయడానికి బయోఫార్మా శక్తి అనే ఒక కొత్త మిషన్ మొదలుపెట్టారు. దీనికోసం వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్లు ఖర్చు పెడతారు. ఈ 1000 కోట్ల నెంబర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా సింపుల్ ట్రిక్. భయ్యా, 1000 రూపాయలివ్వు మెడిసిన్కి, అంతే. ప్రభుత్వం ఇప్పుడు ఆరెంజ్ ఎకనామీ అనే ఒక కొత్త సెక్టర్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది. అదే AVCG అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్. ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో మన యూత్ టాలెంట్ని డెవలప్ చేయడానికి 250 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది చాలా స్ట్రాటజిక్ మూవ్. ఎలక్ట్రానిక్స్లో వాడే 17 రకాల రేర్ ఎర్త్ మినరల్స్ కోసం మనం చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించాలి. దానికోసమే ఈ రేర్ ఎర్త్ కారిడార్. ఈ కారిడార్ కేరళలో స్టార్ట్ అయ్యి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒడిశా వరకు ఉంటుంది. దీన్ని గుర్తుంచుకోవడానికి సింపుల్ కోడ్ KTAO అంటే కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒడిశా, అంతే. ఓకే, ఇప్పుడు మనం 3వ విభాగానికి వచ్చేశాం. మన దేశానికి వెన్నెముకల్లాంటి వ్యవసాయం, అలాగే సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి పథకాలు తీసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. అగ్రికల్చర్ సెక్టార్కి బూస్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ 4 ముఖ్యమైన పంటల మీద ఫోకస్ పెట్టింది. అవి కొబ్బరి, జీడిపప్పు, కోకో, ఇంకా గంధపు చెక్కల పెంపకం. వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 3 C's ప్లస్ శాండల్వుడ్ అని గుర్తుపెట్టుకోండి. C అంటే కోకోనట్, క్యాష్యూ, కోకో. 4వది శాండల్వుడ్. దివ్యాంగుల కోసం 2 కొత్త పథకాలు వచ్చాయి. ఒకటి దివ్యాంగ్ జన్ కౌశల్ యోజన. దీని కింద వాళ్లకి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. రెండోది దివ్యాంగ్ జన్ సహారా యోజన.
దీని ద్వారా క్వాలిటీ ఉన్న సహాయక పరికరాలు అందిస్తారు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ లాజిక్ ఉంది. కౌశల్ అంటే పని, స్కిల్, సహార అంటే సహాయం, సపోర్ట్, అంతే. రైట్. ఇప్పుడు అందరూ కాస్త టెన్షన్గా చూసే టాపిక్ ట్యాక్సులు. ఈ బడ్జెట్లో పన్నుల మార్పులేంటి, వాటి ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంది అనేది చూద్దాం. బడ్జెట్ అనౌన్స్ చేసిన రోజు స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది? దానికి మెయిన్ రీజన్ ఇదే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద వేసే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎస్టీటీని 0.02% నుంచి ఏకంగా 0.05%కి పెంచారు. ఈ నంబర్లని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న రైమ్ ఉంది. 225 మార్కెట్ డైవ్. అయితే కొన్ని గుడ్ న్యూస్ కూడా ఉన్నాయి. హెల్త్ సెక్టర్లో 17 రకాల అత్యవసర మందుల మీద ఇంపోర్ట్ డ్యూటీని పూర్తిగా తీసేశారు. ఇది చాలా పెద్ద రిలీఫ్. అలాగే మెడికల్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు పంపే డబ్బు మీద టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ని 5% నుంచి 2%కి తగ్గించారు. ఓకే, ఇక మనం ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఇక్కడ బడ్జెట్లో ఉన్న కొన్ని కాంప్లెక్స్ నంబర్లని చాలా అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కంగారొద్దు, చాలా ఈజీగా ఉంటుంది. ప్రభుత్వానికి ₹1 ఆదాయం వస్తే అదెక్కడ్నించి వస్తుంది? ఈ చార్ట్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అతిపెద్ద వాటా అంటే దాదాపు 24% అప్పుల నుంచి వస్తోంది. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఇంకా జీఎస్టీ ఉన్నాయి. మరి ఆ వచ్చిన రూపాయి ఎక్కడికి వెళ్తోంది? ప్రభుత్వ ఖర్చుల్లో పెద్ద వాటా అంటే 22% రాష్ట్రాలకి పన్నుల రూపంలో వెళ్తోంది. ఆ తర్వాత మనం చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే 18% పోతోంది. అంటే మన ఖర్చుల్లో మేజర్ పార్ట్ రాష్ట్రాలకి వడ్డీలకే వెళ్తోందన్నమాట. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఆర్థిక లోటు. దీన్ని ప్రభుత్వం మెల్లమెల్లగా తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంది. పోయినసారి 4.4% ఉన్న లోటుని ఈసారి 4.3%కి తీసుకురావాలని చూస్తోంది. ఇది చిన్న మార్పే అయినా ఫైనాన్షియల్ డిసిప్లిన్కి ఇదొక మంచి సంకేతం. అసలు ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభుత్వపు మొత్తం అప్పులే ఫిస్కల్ డెఫిసిట్. ఇంకొంచెం టెక్నికల్గా చెప్పాలంటే ప్రభుత్వపు మొత్తం ఖర్చులకి దాని మొత్తం రాబడులకి మధ్య ఉన్న తేడా, అప్పులు కాకుండా లెక్కేస్తే అన్నమాట. రైట్, మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన వాటిల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్స్ ఇవే. సెమీకండక్టర్ మిషన్కి 4000 కోట్లు, ఆరెంజ్ ఎకానమీకి 250 కోట్లు, ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ 4.3%, డ్యూటీ ఫ్రీ డ్రగ్స్ 17, రేర్ ఎర్త్ మినరల్స్ కూడా 17. ఈ స్లైడ్ ఒక క్విక్ రివిజన్ లాంటిది. సరే, ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఈ బడ్జెట్లో సెమీకండక్టర్స్, ఆరెంజ్ ఎకానమీ లాంటి కొత్త తరం రంగాల మీద చాలా ఫోకస్ పెట్టారు కదా. మరి ఈ నిర్ణయాలు మన నెక్స్ట్ జనరేషన్కి జాబ్ మార్కెట్ని ఏ విధంగా మారుస్తాయి అని మీరనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఈ అప్డేట్స్ కోసం దయచేసి ఏకే ఈడియు ఫ్యూజన్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.